వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇది 6 o'clock వీడియో. జనాభా లెక్కల్లో తమ అసలైన మతాన్ని పేర్కొనొద్దని బోడోలను అస్సాం క్రైస్తవ మండలి హెచ్చరిస్తోందట. ఇక త్వరలోనే అస్సాంలో జాతీయ జనాభా లెక్కలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మతం మార్చుకున్న గిరిజన క్రైస్తవులు తమ అసలు మతాన్ని నమోదు చేసుకోకుండా బోడో క్రిస్టియన్ కౌన్సిల్ అలాగే ఆల్ అస్సాం ట్రైబల్ క్రిస్టియన్ కౌన్సిల్ నిషేధించాయట. ఏఐటీబీసీ కార్యదర్శి రేవరెడ్డి సుశీల్ డైమరీ మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన బోడో ప్రజలు రాబోయే జనాభా లెక్కలలో తమ అసలైన మతమైన బోధాయిస్ని పేర్కొనకూడదని అని చెప్పారట. గిరిజన క్రైస్తవులు తాము క్రైస్తవులుగానే పేర్కొనాలని హెచ్చరించారట. దీన్ని కాదని అసలైన మతాన్ని వెల్లడిస్తే బైబుల్ యేసుక్రీస్తు ఆజ్ఞలను ఉల్లంఘించడమే అవుతుందని, అది దేవుడిని తిరస్కరించినట్లుగా అవుతుందని బెదిరింపులకు దిగారట. డైమరీ ఒక అడుగు ముందుకేసి భూమి మీద నన్ను ఎవరైతే తిరస్కరిస్తారో వారిని నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట తిరస్కరిస్తాను అని యేసు బైబుల్లో ఉందని ఉటంకించారట. ఇది బిఎన్ఎస్లోని సెక్షన్ 318 మరియు ఐపీసీలోని సెక్షన్ 415లను కూడా ఉల్లంఘించడమేనని ఆయన గిరిజన క్రైస్తవుల్ని హెచ్చరించారు. అంతేకాకుండా దీనివల్ల రాష్ట్రంలోని క్రైస్తవ జనాభాకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని డైమరీ పేర్కొన్నారు. మరోవైపు రాబోయే 2027 జనాభా లెక్కలలో తమ మాతృభాష మత విశ్వాసాలను ఖచ్చితంగా పేర్కొనాలని గిరిజన సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన వర్గాలను కోరింది. అస్సాం మూలవాసుల రాజకీయ, సామాజిక, రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో ఈ జనాభా గణన అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని CCTOA ప్రధాన సమన్వయకర్త ఆదిత్య కక్లారి ఇటీవల పేర్కొన్నారు. భారత ప్రభుత్వ అధికారిక గణాంకాలలో ఆదివాసీ ప్రజల ప్రాముఖ్యత నమోదయ్యేలా రాబోయే జనాభా లెక్కల్లో గిరిజన వర్గాలని తమ మూల విశ్వాసాలు, భాషను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కక్లారి అన్నారు. ఇక CCTOA చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో రాబోయే జనాభా గణనలో క్రైస్తవ జనాభా సంఖ్య తగ్గుతుందనే ఆందోళన క్రైస్తవ సంస్థలలో వ్యక్తమవుతుంది. తమ మూల విశ్వాసాలను ప్రోత్సహిస్తున్న వివిధ గిరిజన సంఘాల సమాచారం ప్రకారం గతంలో వివిధ కారణాల వల్ల క్రైస్తవ మతంలోకి మారిన వందలాది గిరిజన కుటుంబాలు ఇప్పుడు తిరిగి తమ పూర్వీకుల విశ్వాసాలను స్వీకరించాలని కోరుకుంటున్నాయి. ఏదేమైనా కానీ మిషనరీల మాఫియాతో గిరిజన సంస్కృతి సాంప్రదాయం మీద దాడి జరుగుతుందనే చెప్పొచ్చు. వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకంగా చేయమనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు గిరిజనులనే చెప్పుకోవద్దు అంటున్నారు అనంటే వీళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.